తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబం అంతటి కూడా ఏదైతే బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అసలు ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే పిఠాపురానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ అంటే ఏఈ సివిల్ ఇంజనీర్ అయినటువంటి నూకరాజు ఫ్యామిలీగా గుర్తించారు. ఇందులో భార్య అలాగే కూతురు మనవడితో సహా నలుగురు కూడా బ్రిడ్జ్ మీద నుంచి దూకేసినటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే సాదిక్ అనేటువంటి ఒక వ్యక్తి వేధింపులు తాళలేక కుటుంబం అంతా కూడా ఈ రోజు సెల్ఫ్ గా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ప్రూఫ్స్ అనేవి లేవు. కానీ ఇక్కడ రాసినటువంటి ఒక లేఖ అనేది బయటపడింది. అది కూడా వీళ్ళు చనిపోయేటువంటి కొద్దిసేపటికి ముందే ఆల్ గ్రూప్స్ లో ఏదైతే నూకరాజుకి సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయో అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ లేఖని ఆయన రాసినటువంటి లేఖని పోస్ట్ చేసి అలాగే ఆయనకి సెండ్ చేసి ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మనవడు ఆ చిన్న బాబు ఈత రావడంతో బయటపడ్డాడు. ఇది ఒక ఆనందించాల్సిన విషయమైనప్పటికీ ఆ బాబుతో పాటుగా నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఏదైతే సాదిక్ అనేటువంటి వ్యక్తి వేధింపులు తాళలేక కుటుంబం అంతా కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కూతురి యొక్క హస్బెండ్ గత కొంతకాలం క్రితం ఏదో అనారోగ్యంతో చనిపోయినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో కూతురు తండ్రి ఇంట్లోనే ఉంటూ ఉంది మనవడితో పాటు, ఏదైతే తన కొడుకుతో పాటు. సాదిక్ కొన్ని ఏళ్ళగా తనని వేధిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయాడో అప్పటి నుంచి ఇంకా దారుణంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు. ఇదే విషయం తండ్రికి వెళ్ళి చెప్పింది కూతురు. ఇది తట్టుకోలేకపోతున్నా నాన్న, ఎంత దారుణంగా వేధిస్తున్నాడు అంటూ తన బాధని వ్యక్తం చేసిన క్రమంలో నూకరాజు ఒకసారి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదే క్రమంలో వార్నింగ్ ఇచ్చినటువంటి నూకరాజుని బెదిరించడం జరిగింది. ఒకవేళ ఇది బయట పెట్టినా బయట ఎవరికన్నా చెప్పినా మీ ప్రాణాలు తీసేస్తాను అంటూ బెదిరించినటువంటి ఆయన బెదిరింపులు తీసుకోలేకపోయారు. ఇది ఇంకా ఉండగా ఎక్కువ అయిపోయినటువంటి క్రమంలో ఇక ఆయన నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో బయట పడలేము, ఇటు ఈరోజు ఆయనతో వేధింపులతో బ్రతకలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు ఏదైతే నూకరాజు ఫ్యామిలీ అంతా కూడా. చిన్న బాబును కూడా తీసుకొని వెళ్ళి సూసైడ్ చేసుకున్నారంటే ఆ వేధింపులు ఎంత దారుణంగా ఉంటాయని అర్థమవుతుంది. ఏదైతే సాదిక్ అనేటువంటి వ్యక్తి ఇంత వేధింపులకు పాల్పడటానికి కారణం ఏంటి, మరి ఆయనకు కావాల్సినటువంటిది ఏంటి, ఎందుకు ఇంత దారుణంగా వేధింపులకు గురి చేస్తున్నాడు అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆయన మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ అంతటిని ఒక విధంగా చూస్తుంటే ఇంకో విధంగా అంటే ఇప్పుడు పిఠాపురానికి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీర్ అయినటువంటి ఈ వ్యక్తి నూకరాజు దాదాపుగా వర్క్ పరంగా కావచ్చు లేదంటే గ్రామస్తులతో ఎంతో అన్యోన్యంగా నిజంగా తన వర్క్ అంతటిని కూడా క్లియర్ కట్ గా చేసేటువంటి వ్యక్తి. ఎవరి జోలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గొడవలకి వెళ్ళడట. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ వేధింపులు తట్టుకోలేపాడంటే అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లెటర్ రాసి మరి మా యొక్క చావుకు కారణమైనటువంటి సాదిక్ అని లెటర్ రాసి గ్రూప్స్ లో అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా సెండ్ చేసేసాడు. కూతురికి 34 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే భర్త చనిపోవడమే ఒక బాధాకరమైనటువంటి ఘటనగా అలాగే ఆ సంఘటన తీసుకోలేనటువంటి కుటుంబం అంతా కూడా విషాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ బాధలో ఉన్నటువంటి వాళ్ళని నిజంగా ఇంకా బాధ పెట్టేటువంటి ఇలాంటి వేధింపులు ఎవరు తీసుకోలేరు. కానీ ఇది అసలు నిజంగా సరైనటువంటి విషయం కాదు. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మనం చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు, చట్టపరంగా వెళ్ళొచ్చు, న్యాయం డెఫినెట్ గా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో మనవడితో సహా మొత్తం కుటుంబం అంతటి కూడా ఈ విషాదమైన ఘటన నిజంగా దాదాపుగా పిఠాపురంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కలకలం రేపుతూ ఉంది. కానీ ఇక్కడ నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ చిన్న బాబుకి అటు అమ్మ లేరు, నాన్న లేరు. ఈరోజు చూసుకోవడానికి అమ్మమ్మ తాత కూడా చాలా మంది ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయినా టేక్ కేర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ బాబుకి ఈరోజు ఎవరి ప్రేమ లేకుండా అనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. వాడికి ఈత వచ్చి బతికి బయట పడ్డాడు అని నిజంగా ఆనందపడాలా, కుటుంబం అంతా లేకుండా ఈరోజు వాడు ఒక్కడే అనాథ అయిపోయాడని బాధపడాలా, అర్థం కాని పరిస్థితి. వాడిని చూసి అందరు కూడా కంట తడి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ.
ఈత వచ్చి అక్కడ నుంచి ఎవరైతే వీళ్ళు దాని నుంచి దూకినప్పుడు చూసినటువంటి వ్యక్తులందరూ కూడా సో ఆ బాబుని రక్షించడానికి ట్రై చేశారు. ఇప్పటి వరకు అయితే ఆ ముగ్గురు కూడా కనిపించలేదు. మరి మృతదేహాలుగా బయటకు వస్తారా, నిజంగా వాళ్ళు ఎవరైనా బ్రతుకుతారా అనేటువంటి సో కళ్ళు నిజంగా కాయలు కాసేలాగా ఎదురు చూస్తారంటారు చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం ఎంతో ఆతృతగా అయ్యో వీళ్ళు బ్రతికితే బాగుండని వెయిట్ చేస్తాం. కానీ ఈ రోజు ఎంటైర్ ఏపీలో ఉన్నటువంటి ఈ యొక్క ఘటన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళు బ్రతికితే బాగుండు, ఈ బాబును అనాథ చేయకుండా ఉంటే బాగుండు అనేటువంటి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్నపాటి నిర్ణయాలు ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీనే సర్వనాశనం చేసేస్తూ ఉన్నాయి. ఇంత పలుకుబడి ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి నూకరాజు ఈ రోజు ఫ్యామిలీతో పాటుగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు. సో బాధ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, అలాగే వేధింపులు గురవుతూ ఉంటారు. సో దాన్ని చట్టపరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి, ఎవరైతే సాదిక్ అనేటువంటి వ్యక్తి ఎంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ఫ్యామిలీ అంతటిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు అని అంటే ఈయన వేధింపులు ఇంకే దారుణంగా ఉన్నాయని కూడా చాలా మంది స్థానికులు సో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన పట్టుకోవాలి, ఆయనకి తగిన శిక్ష పడాల్సిందే. చాలా క్లియర్ గా ఆయన రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో నిజంగా కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు నిండుగా ఉన్నటువంటి ఆ 3 ప్రాణాలు ఉన్నాయా లేదా అని తెలియనటువంటి ఒక సిచ్యువేషన్. కొడుకు అడుగుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు, అసలు ఎందుకు దూకాల్సి వచ్చిందని. ఎందుకంటే వాడు చిన్నోడు, వాడికి ఏం తెలీదు. అక్కడ నుంచి దూకేమన్నారు, దూకేశారేమో. కానీ ఈత వచ్చు కాబట్టి నీళ్ళలో పడితే ఈదాలి అనేటువంటి ఒక సెన్స్ వాడికి ఉంది కాబట్టి అంత పెద్ద ప్రవాహంలో కూడా ఈదుకుంటూ తప్పించుకోగలిగాడు. కానీ అసలు అమ్మమ్మకి ఏమైంది, తాతకి ఏమైంది, ఇంతకీ మా అమ్మకి ఏమైంది అని వాడు అడుగుతున్నటువంటి మాటలు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్లు పెట్టిస్తూ ఉన్నాయి. దీనికి ఎంటైర్ కారణమైనటువంటి సాదిక్ ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఎక్కడున్నా సరే ఫాస్ట్ గా ఆయనని పట్టుకోవాలని స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఆయన దొరుకుతాడా. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ 3 వ్యక్తులు ఉన్నారో సో మీనా, అలాగే సౌజన్య, నూకరాజు, వీళ్ళు నిజంగా ప్రాణాలతో వస్తే బాగుండు అని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ బాబు అన్యాయం అయిపోకూడదు, అనాథ అయిపోకూడదు అని. సో ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఈరోజు అక్కడ మనం చూసాం కాబట్టి తెలుస్తుంది. లేదంటే ఎన్నో ఘటనలు ఈరోజు కళ్ళకి కనిపించినవి, చెవులకు వినిపించినటువంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దారుణాలు. దీనికి ఆ సాదిక్ అయినటువంటి వ్యక్తి వేధింపులకు గురి చేయడం ఏంటి, అసలు వాడు వేధింపులకు గురి చేయడానికి కారణం ఏంటి, ఏ కారణం అయినప్పటికీ భర్త చనిపోయిన దగ్గర నుంచి ఇంకా దారుణంగా వేధింపులు చేస్తున్నారంటే వాడికి ఏం కావాలి. ఈరోజు ఒక నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు అనేది మస్ట్ అండ్ షుడ్గా మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇంకా వీటితో మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి ఆ ఛానల్.